అప్పుడు నాన్న చెప్పు. అదే నాన్న చూస్తున్నా నిన్ను చూస్తున్నాం మేము వచ్చి. అంటే పెద్దమ్మ ఇప్పుడు 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 మా నాన్న మీరు చూస్తున్నావా? అట్లనే చూశాడు బాబుకి చివరికి పడింది ఎగ్గిలికి వచ్చింది కట్టిందా కడుకుని తనకి తాళి కట్టాను. దాని జీవితం అంతే కదా, అది దాని జీవితం అంతే కదా. నా ఖరాబు కట్టేసేసాను. నాకు తెలుసు 5 బిడ్డలు కదా కానీ తల్లికి నాకు తెలుసు. నీకేం తెలుసు? ఎవడు 3 పిల్లలు కాపురం చేస్తే నీకు తెలుస్తుంది. దాంట్లో మీరు జోక్యం చేసుకుని నడిపొచ్చి వస్తారు ఎవరికి మేమేమన్నా. ఇప్పుడు ఆమె ఏమంటుంది అంటే ఇప్పుడు మా నాన్న దగ్గర ఆస్తుంటే మా నాన్న దగ్గర మేము పోతున్నామా, పరగొచ్చుకుని నాన్న దగ్గరికి వచ్చామా? వచ్చింది పెద్ద మనిషి నాన్న మద్రాసు నుంచి వచ్చి నేను దగ్గర పోయి ఏం తిన్నాను ఎప్పుడు వచ్చావు మంచి ఒక్క మాట మాట్లాడుకోండి. అమ్మగారు తీసుకుంటున్నాను ఆ కూతురు ఒక్క కూతురు వచ్చిన ఆ మాట రానే రాదు వాళ్ళకి. అదే అంటే బాంబులు మాకు వదిలిపెట్టిపోతాడు. అయితే వచ్చాడు నువ్వు పొద్దున పలకరించాడంటే నువ్వే మళ్ళీ నువ్వు పెట్టుకో తగు ఏడా కూడా ఇక్కడ దున్నే కావాలా? తగ్గిందంటే ఏందో మొఖంతో కూడా పేకపోయింది. జ్వరం వచ్చిందా? మందులు దెబ్బకాయ 3 రోజులు ఏం వదిలిపెట్టాం బాంబా? నేనేం అనలేదురా నాయన. రాకపోతే ఫ్యాన్ ఊరుకుంటుంది. వస్తాను వాళ్ళ కళ్ళు గురించి బిడ్డలు పారేసారు. ఇప్పుడు ఏం చెప్పి మేము మా నాన్న ఇప్పుడు మా నాన్న ఆస్తుందని మేము మా నాన్న చూస్తున్నామంటే ఆమె దగ్గర ఆస్తి లేదని నాకు చూడట్లేదంట. ఎటు పెట్టలేదు నీ మీదే పెట్టున్నాడు. ఇప్పుడు సాయంత్రం కావాలంటే చెప్పు, సాయి గడ్డి తీసుకొని పోయి ఆపుతాం. అరవై సెంట్లు ఉన్నాయి దమ్మాన్ని చూసుకుంటే అద్దాల మీద ఇదే సప్పని కరుగుతుంది దానిలో చెప్పకుండా దాని నువ్వు గట్ట మాట్లాడు. వచ్చిన అమ్మ మొరకపోతుంది. ఒక్కొక్క అమ్మ ఒక బాంబు వదిలిపెట్టిపోతుంది. బాంబు కొడుకు బాంబుల కన్నా బాంబు వదిలిపెడుతుంది. ఒక కూతురు వచ్చి ఒక బాంబు వదిలిపెడుతుంది. వాళ్ళ ఆయన అద్దాలు బాగా కట్టించుకుని అద్దాల బాగా పెట్టుకో. మిమ్మల్ని వద్దాలా నేను నువ్వు ఎందుకు ఎలా కొడతావు? ఇంకా అద్దా బస్ స్టాండ్ విడిచి పెడతారా?